హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ సతీష్ ఎక్స్‌ప్లోరర్. ఈసారి ఒక చిన్న వీడియోతో మీ ముందుకొచ్చాను. అదేంటంటే శబరిమలకెళ్ళాననమాట. టోటల్ 9 మెంబర్స్ ఎళ్ళాము. నేను, మా ఫాదరు, మా అబ్బాయి, ఇంకా ఫ్రెండ్స్. సో, 4 డేస్ ట్రిప్పు. బెంగుళూరు నుంచి బెంగుళూరులో మడివాళలో అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది. అక్కడ ఇరుముడి కట్టుకున్నాము. స్వామి శివశివ స్వామి కన్య స్వామి కన్య స్వామి స్వామిని ఇట్లా ఆటలాడచ్చు. స్వామి శరణయ్య పనుకుంటూ ఉండవద్దా లోపల నువ్వు కూడా అనుకుంటూ ఉంటావు. నేను మూడోసారి అక్కడి నుంచి ట్రైన్ త్రిశూర్లో దిగేసి అక్కడి నుంచి వెహికల్ మాట్లాడుకున్నాం 4 డేస్. సో ఫస్ట్ గురువాయూర్ వెళ్ళాము. గురువాయూర్ శ్రీకృష్ణ టెంపుల్ చాలా రష్ ఉంటుంది ఎప్పుడు అక్కడ. అక్కడ స్పెషల్ దర్శనం ఉంటుంది 1000 రూపీస్. సో అది తీసుకొని దర్శనం చేసుకున్నాము. 1/2 అవర్లో అయిపోయింది. అక్కడి నుంచి ఒక 40 కిలోమీటర్స్లో విష్ణుమాయ అనే ఒక టెంపుల్ ఉంది. విష్ణుమాయ టెంపుల్ ప్రాంగణంలో ఉన్న అద్భుత శిల్పాలు ఇవి. చాలా బాగుంటుంది. విష్ణుమాయ అంటే
ఆ, శివునికి పార్వతికి పుట్టిన మూడో కొడుకు అని అక్కడ నమ్ముతారు. దానికి ఒక చిన్న స్టోరీ ఉంది. టెంపుల్ బాగుంటుంది. అక్కడ చూసుకున్నాము. అక్కడ పక్కనే త్రిప్రయార్ అనే ఒక నది ఉంది. ఆ నది ఒడ్డున త్రిప్రయార్ శ్రీరామ క్షేత్రం అనే ఒక టెంపుల్ ఉందన్నమాట, రాముని టెంపుల్. సో ఆ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే హనుమంతుడు సీతమ్మ వారిని కనుక్కున్న తర్వాత వస్తున్నాడని ఇక్కడ వానరులు బాణాసంచా కాల్చారు, అంటే క్రాకర్స్ కాల్చారంట. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ ఆనవాయితీగా వస్తుంది. మనం అక్కడ ఆఫరింగ్ అంటే మరి ఏదన్నా ఆ, గుడిలో పూజ లాంటి చేయించాలంటే ఎక్కువ మంది ఇదే చేయిస్తారు. సో మనం డబ్బులు కడితే మన పేరుతో అక్కడ బాణసంచా కాలుస్తారు. బాణసంచా అంటే అక్కడ ఇలా ఈ విధంగా సిమెంట్తో ఉంటాయి. వాటిట్లో సల్ఫర్ వేసి పేలుస్తారనమాట, పాతకాలం పద్ధతి. అది బాగుంది. అక్కడి నుంచి బ్రేక్ఫాస్ట్ చేసుకొని త్రివేంద్రం వెళ్ళాం. సో త్రివేంద్రం అక్కడి నుంచి 8 అవర్స్, ఎందుకంటే మొత్తం హైవే కన్స్ట్రక్షన్లో ఉంది. కంప్లీట్ 290 కిలోమీటర్స్. త్రివేంద్రం వెళ్ళే దారిలో అద్భుతంగా బ్యాక్ వాటర్స్, హౌస్ బోట్స్ అన్నీ చూడొచ్చు. సో త్రివేంద్రం వెళ్ళాము. ఈవినింగ్ 5:30-6 అయింది. అక్కడ టెంపుల్ 7:30 క్లోజ్ చేస్తారు, అనంత పద్మనాభ స్వామి టెంపుల్. సో అక్కడ దర్శనం చేసుకున్నాము. నైట్ అక్కడ స్టే చేసాము. తర్వాత డే 3 త్రివేంద్రం నుంచి పంబకి వెళ్ళాము అనమాట. సో మార్నింగ్ 5 o'clock బయలుదేరాము. అరౌండ్ 9:30-10కి వెళ్ళాము. పంబలో దిగి అస్సలు రష్ లేరు. మేము వెళ్ళింది వచ్చి 19th January. సో నార్మలీ 20th మార్నింగ్ టెంపుల్ క్లోజ్ చేస్తారు మండలం సీజన్లో. సో మేము 19th మార్నింగ్ 10 o'clock పంబ చేరుకున్నాము. ఇది పంబ దగ్గర షెడ్డు. ఇక్కడ స్వాములు అంతా నదిలో స్నానం చేసి ఇక్కడ రెస్ట్ తీసుకొని ఇక్కడ నుంచి రెడీ పైకి వెళ్తారనమాట. పంబలో స్నానం చేసి ఇరుముడి పూజ చేసుకొని అక్కడి నుంచి పైకి వెళ్ళాము. పంబ నుంచి సన్నిధానానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి మెట్ల మార్గం, ఇంకోటి ఈ విధంగా ఉంటుంది. ఈ మార్గంలో ట్రాక్టర్లు వెళ్తాయి అనమాట పైకి సామాన్లు తీసుకొని. 2 మార్గాలు ఒక 2 కిలోమీటర్ల తర్వాత జాయిన్ అవుతుంది. అక్కడి నుంచి ఇలాగే ప్లెయిన్ ఉంటుంది. ఇక్కడ మధ్య మధ్యలో చాలా స్టీప్ ఉంటుంది. 60 degrees 70 degrees స్లోప్ ఉంటుంది. అక్కడ చాలా కష్టం అనమాట ఎక్కడం. ఇది మధ్యలో అద్భుతమైన ప్రకృతి. ఇక్కడ ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకున్నాము. చాలా బాగుంది, మీరు కూడా చూడొచ్చు. ఓ 3 o'clock అలా పైకి వెళ్ళాము. ఇది సన్నిధానంలో క్యూ లైన్ చూడొచ్చు, చాలా ఖాళీ ఉంది. నార్మల్గా సంక్రాంతి అప్పుడు మొత్తం అన్ని లైన్లు ఫుల్ ఉంటాయి అన్నమాట, కింది వరకు ఉంటుంది. తర్వాత దర్శనం చేసుకున్నాము. 4 అంటే 1 hour బ్రేక్ ఉండింది. 4 o'clock దర్శనం మళ్ళీ స్టార్ట్ అయింది. సో 5 కల్లా దర్శనం అయిపోయింది. తర్వాత అక్కడే నైట్ ఉండేసి నెక్స్ట్ డే మార్నింగ్ రావాలని మా ప్లాను. ప్రతి సంవత్సరం అలాగే చేస్తాము. కాకపోతే ఈసారి ఏమైందో తెలీదు, వాళ్ళు 19th ఈవినింగ్ 8 o'clockకి దర్శనం క్లోజ్ చేశారు. 8:30 అంటే హరివరాసనం వచ్చి నైట్ 8:45కే పెట్టేశారు. సన్నిధానంలో హరివరాసనం వినడం అనేది ఒక అద్భుతమైన అనుభూతి.
9 కల్లా క్లోజ్ టెంపుల్.
9 తర్వాత శబరిమల ఎవరు ఉండకూడదు, మొత్తం కిందికి వెళ్ళిపోవాలి పంపుకని చెప్పేసి అనౌన్స్మెంట్ చేశారు గట్టిగా. రీజన్ అయితే తెలియలేదు. కింది నుంచి పైకి వచ్చేవాళ్ళు లాస్ట్ ఆన్లైన్లో స్లాట్ 4 o'clock ఇచ్చారు. సో 5 o'clock అంటే 19th ఈవినింగ్ సాయంకాలం 5 గంటల తర్వాత ఎవరైతే పంపుకు వస్తారో వాళ్ళని పైకి పంపలేదు. పైన ఉండేవాళ్ళు 9 o'clock కిందికి వచ్చేయమని చెప్పేశారు. సో దర్శనం చేసుకొని కిందికి వచ్చేసాము. తర్వాత కింద పంబలోనే పడుకున్నాము. మరుసటి రోజు ఉదయం అక్కడి నుంచి వెహికల్ మా వెహికల్ ఉంది కదా, సో నీలక్కల్ పార్కింగ్లో ఉంటుంది వెహికల్. పంబలో పార్కింగ్ అలో లేదు. సో నీలక్కల్ వచ్చి ఒక 15-20 కిలోమీటర్స్ పంబ నుంచి. నీలక్కల్లో వెహికల్ ఎక్కి కొట్టాయం వచ్చాము. సో కొట్టాయం పక్కన ఎట్టమానూరు మహాదేవన్ టెంపుల్ అని ఒక శివ టెంపుల్ ఉంది. ఇదే ఎట్టమానూరు మహాదేవన్ టెంపుల్. అక్కడ దర్శనం చేసుకొని మాల అక్కడ తీసేసాము. తర్వాత భోజనం చేసుకొని కొట్టాయంలో ట్రైన్ ఎక్కి బెంగళూరుకి వచ్చేసాం నిన్న మార్నింగ్, అంటే 21st. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఏంటంటే, ఎవరైనా సరే 19th అంటే టెంపుల్ క్లోజ్ చేసే టైం వెళ్ళాలనుకుంటే ఇయర్ ఎక్స్పీరియన్స్. మేము ఆల్మోస్ట్ ఒక 3-4 times వెళ్ళాము. ప్రతిసారి 19th కొండపైన రూమ్ కూడా బుక్ చేసుకున్నాము. వాళ్ళ ఆన్లైన్ వెబ్సైట్ ఉంటుంది, onlinetdb.com. అక్కడ స్టే చేసి 20th మార్నింగ్ కిందికి వచ్చేవాళ్ళు. ఈసారి ఏమైందో తెలియదు. సో 19th నైట్కే కిందికి వెళ్ళిపోమన్నారు. ఇంకొకటి రూమ్స్ లేవు, 17th తర్వాత రూమ్సే లేవు ఆన్లైన్లో, రూమ్ బుకింగ్ లేదు. తర్వాత స్లాట్ కూడా 19th ఈవినింగ్ 4 o'clock లాస్ట్ స్లాట్. ఇంకోటి పెద్దవాళ్ళతో వెళ్ళాం. మా బ్యాచ్లో ఒక 3 పెద్దవాళ్ళు ఉన్నారు, ఆల్మోస్ట్ 70+, మా ఫాదర్తో కలిపి. డోలీలు లేవు. డోలీలు కూడా 19th మధ్యాహ్నం 12 గంటలకు క్లోజ్ అంట. డోలీలు లేవు, చాలా కష్టపడ్డారు ఎక్కడానికి. తర్వాత డోలీ 1-2 ఉన్నాయి కానీ వాళ్ళు 15,000 అడిగారు వన్ వే, జస్ట్ 3.5 kilometers. మనం కేదార్నాథ్ అలా చూస్తే 16 kilometerలకి వాళ్ళు 8,000, 9,000 అలా అడుగుతారు. సీజన్లో 10,000 అలాగా మనం బార్గెయిన్ చేయాలి. ఇక్కడ 3.5 kilometersకి 12,000 అడిగారు. అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నా కూడా మాకేం సంబంధం లేదు, మీ ఇష్టం పోతే పోండి లేకుంటే లేదు అని రెస్పాన్స్ ఇచ్చారు. సో కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఎందుకు కిందికి పొమ్మన్నారు చెప్పలేదు, అందరినీ బలవంతంగా తోసేశారు నైట్ 9 అయితే. దర్శనం మాత్రం బ్రహ్మాండంగా జరిగింది. సో అది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ త్వరలో ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అందరికీ నమస్కారం. స్వామి శరణమయ్యప్ప.